హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే వచ్చేసి ఒక మంచి టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అలాగే ఇంతకుముందు నేను పెట్టిన కొబ్బరి పీచుతో స్క్రబ్బర్ కానీ బ్రష్లు కానీ చాలామంది వీడియో చూసారు. అది తెగ వైరల్ అయిపోతుంది నిజంగా. అక్క ఇంకా ఈ కొబ్బరి పీచుతో మంచి మంచి వీడియో చేసి పెట్టక్క అని చెప్పి చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. వాటిలో అక్క స్క్రబ్బర్ మళ్ళీ ఒకసారి చేసి చూపించవా అని మంచిగా నచ్చింది అని ఒక కామెంట్ కూడా వచ్చింది. ఆ కామెంట్ కోసం అయితే ఇప్పుడు మళ్ళీ నేను స్క్రబ్బర్ అయితే నీట్గా ఎలా చేయాలి ఏంటి అస్సలు ఎంత నీట్గా చేశానంటే అంత నీట్గా, అంటే మొన్నసారి కొంచెం హడావిడిగా చేయడంతో అర్థం కావడం లేదన్నమాట ఆమెకు. బ్రదరో సిస్టరో మొత్తానికైతే అర్థం కాలేదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నీట్గా స్క్రబ్బర్ అయితే తయారు చేసి చూపించాను. ఎందుకంటే మనం ఇలా చేసుకుంటే న్యాచురల్ అండి. మనం బయట ఏదైనా కొనుక్కున్న అసలు దాంట్లో స్పాంజీ పెట్టేసి ఇవన్నీ పెట్టి మామూలుగా చేస్తుంటారు. మనం అది నానిపోయి వాసన వచ్చి ఇట్లాంటివన్నీ లేకోకుండా మన పెద్దవాళ్ళు కూడా ఇది యూజ్ చేస్తుండేవాళ్ళు. అంటే నేను కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాయేమో అనుకోవద్దు. మన పెద్దవాళ్ళు కూడా ఇలాంటి దానితోనే అప్పుడు కడుగుతుండే సామాన్లు. అందుకు ఎప్పుడైనా సరే గడ్డి పీచులు కానీ లేదా ఇలాంటి కొబ్బరి పీచుతో కానీ సామాన్లు అందుకు గడుగుతుండే అని చెప్పేసి ఇప్పుడైతే నీట్గా చేశాను. ఎంత బాగా వచ్చిందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. స్క్రబ్బరు ఇలాంటివి మనం కన్నా ఊరికే కూర్చున్నప్పుడు చేసి పెడితే చాలా 4-5 చేసి పెట్టుకుంటే సామాన్లు కడుక్కోనికి కానీ మంచిగా బకెట్లు కడుక్కోనికి కానీ మన ఇంట్లో ఏదైనా సింకులు కడుక్కోనికి కానీ అస్సలు గ్యాస్ పై ఎన్ని దానిలకు ఉపయోగపడుతుందో మీకే అర్థమవుతుంది. మీరే కామెంట్ చేస్తారు, అక్క చాలా బాగా చేశారు అక్క అని చెప్పేసి. మనం ఎలాగ ఇంట్లో కొబ్బరికాయలు కొట్టుకుంటూనే ఉంటాం, టెంకాయ పిచ్చి వస్తూనే ఉంటుంది. ఆ పీసునంతా ఇట్లా వేస్ట్ చేయకోకుండా మంచిగా అయితే చేసుకోవచ్చు. స్క్రబ్బర్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. నాకైతే నిజంగా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మొన్న చేసిన దానికి స్క్రబ్బర్ కంటే ఈ స్క్రబ్బర్ అయితే ఇంకా చాలా బాగా వచ్చింది. అందులో గట్టిగా మంచిగా ఉందన్నమాట. నాకు అంత బాగా నచ్చింది. అందులో మేబీ ఆమె మంచి ఒక కామెంట్ పెట్టడంతోనే నాకు మళ్ళీ ఆలోచన అయితే వచ్చింది, మళ్ళీ చేయాలి. ఇంతకుముందు పెట్టిన స్క్రబ్బర్కు మంచిగా ఆమెకు అర్థం కావడం లేదేమో, ఎవరన్నా కానీ సరిగ్గా అర్థం కావడం లేదేమో, అందుకని కామెంట్ అయితే పెట్టారు. స్క్రబ్బర్ నచ్చింది కానీ అర్థం కావడం లేదని చెప్పేసి కామెంట్ అయితే పెట్టారు. వాళ్ళ కోసం ఇంకా మంచిగా చేయాలి వీడియో అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. స్క్రబ్బర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే ముందుగా నేను పీచులు అన్నీ టెంకాయ పీచు ఉంటుంది కదా, అదంతా ముందుగా మనం నీట్గా ఇలా ఒలుచుకొని అరిచేతిలో వేసుకొని గట్టిగా అలా పేడుకుంటే మొత్తం తాడులాగా అవుతుంది అన్నమాట. మనం అంతా పీచు అంతా ముందుగానే ఒలిసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒలిసి ఒక కవర్కు పెట్టుకుంటానండి, ఒక్క పీచు కూడా పడేయను అనమాట. నాకు ఖచ్చితంగా ఇవన్నీ అవసరమే ఇంటికి అని చెప్పేసి ఇక్కడైతే నేను పీస్ అంతా ఒలుచుకుంటూ పెట్టుకుంటున్నాను. తగినంత అయితే మనకి ఎంత చుట్ట కావాలో అంత చుట్ట అయితే పెట్టుకోవచ్చు. ఇదంతా అయితే వచ్చేసి ఇలా చుట్టుకుంటూ వచ్చేసాను నేను. ఇదే అండి, మనము ఈ పీచులన్నీ తీసుకుంటాం కదా, దానికి ఒకదానికొకటి. అప్పుడు పూర్వకాలంలో ఒక బట్టలు కానీ చిన్న బట్టలు మిషన్ల దగ్గర తెచ్చి దాన్ని పేడి తాళ్ళులాగా చేస్తున్నారు కదా, మనం కూడా అలాగే అనమాట. అంటే కొంతమంది అప్పుడు పెద్దవాళ్ళు మంచిగా ఏదైనా కూడా అంటారు కదా పాతకాలపు అనేటి అట్లా చేస్తుండే అనమాట. ఇదైతే కూడా అంతే అండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ ఈ మొత్తం ఈ స్క్రబ్బర్కి అంతా చుట్టి పెట్టేసుకున్నాను. చుట్టి పెట్టేసుకున్నాక వచ్చేసి ఇక్కడైతే వచ్చేసి నేను మళ్ళీ ఇదంతా నీట్గా చుట్టి పెట్టుకున్నాక దీన్ని ఎలా చుట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. చాలా బాగా వస్తుంది, వీడియో అయితే చూడండి. మొన్న చేసిన టెంకాయ పీచుతో కానీ స్క్రబ్బర్ కానీ అలాగే వచ్చేసి బ్రష్లు కానీ చాలామంది అన్నారు, అక్క మంచి ఐడియాతో భలే చేసావు అక్క, చాలా బాగున్నాయని చెప్పారు. అందులో వచ్చేసి ఇంకా కొంతమంది కూడా కొన్ని అయితే అడిగారనమాట. అంటే కొంచెం వీడియో వైరల్ అయ్యాలకు, అక్క మాకు ఇది చేసి ఒకసారి వీడియో పెట్టక్క, అది చేసి వీడియో పెట్టక్క అని చెప్పేసి మంచిగా అడిగారనమాట. వాళ్ళ కోసం ఎవరైనా సరే ఒక మంచిగా అడిగితే వాళ్ళ కోసం ఏదో ఒకటి ఆలోచన చేసి ఖచ్చితంగా మళ్ళీ వీడియో చేసి పెడతానండి. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఇంకా నాకు కొంచెం కొత్త ఆలోచనలకు, మీరు ఇచ్చే ఒక చిన్న కామెంటుకు ఏదైనా మీరు ఒక కామెంట్ చేసినప్పుడు దాన్ని ఎలా మార్చాలి, ఎలా చేయాలి అనేది నాకంటూ ఒక ఐడియా అనేది వస్తుంది. మీరందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, అందుకని చెప్పేసి అడుగుతున్నాను. ఇంకా మనం ఏం లేదండి, ఇట్లా పుల్లలు పక్కకు పోతున్నాయని ఎలాంటి టెన్షన్ పడుకోకుండా ఇలా మంచిగా అంతా చుట్టుకుంటూనే వెళ్ళండి. రౌండ్గా చుట్టుకోండి, చాలా బాగా వస్తుంది.
అలా రౌండ్గా అంతా చుట్టి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ ఉంటుంది కదా, అది లోపలికి ఇట్లా మర్చేయాలి. ఇంకొక పోగు కిందికి అట్లా మర్చేస్తే నీట్గా ఉంటుందన్నమాట. ఇలా అంతా మర్చేసిన తర్వాత ఇంకా మనం కొద్దిగా పీస్ తీసుకొని ఆ మధ్యలో ఉంటుంది కదా చిన్న హోల్ లాగా, ఆ బొక్క ఉండేసాట, ఆ బొక్కకు ఇవన్నీ అంటే ఆ హోల్కు మళ్ళీ కొంచెం పీసు తీసుకొని జాయింట్ చేయాలి. ఇక్కడ ఎలా చేస్తానో కూడా చూస్తూ ఉండండి. ఈ పీసులు పక్కకు వచ్చేసాయని టెన్షన్ అయితే పడకండి, లాస్ట్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అక్క చాలా బాగా చేసావు అక్క అని మీరే కామెంట్ చేస్తారు నాకు. అయితే మనం కనుక కూర్చుంటే మటుకు రోజు 2-3 అయితే చేసి పెట్టుకుంటే మటుకు టెంకాయ పీస్తో చాలా మంచిదండి. అంటే టెంకాయ పీచే మంచిది. ముందు టెంకాయ పీస్ ఇవన్నీ మంచిదే కదా, ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు వాడుతుండేవి. ఇప్పుడు మనం వాడితే తప్పేముంది. అంటే ఒక టెంకాయ పీచుతో వచ్చేసి 2, 3, 4 అవుతాయి. అవన్నీ మనం చేసి పెట్టుకుంటే మనకు డబ్బులు సేవ్ అవుతాయి. అంటే బయట స్క్రబ్బర్లు కొనాలంటే 20,000, 30,000, 40,000 ఉంటాయి కదా, ఆ డబ్బులు సేవ్ అవుతాయి. మనకు వచ్చేసి ఇట్లా మంచి న్యాచురల్ స్క్రబ్బర్ రెడీ అయిపోతుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే ఇంకా నేను సూదికి అయితే దారం ఎక్కించుకుంటున్నానండి. దారం ఎక్కించుకొని ఇంకా నేను ఎలా ఇదంతా కుట్టు వేస్తానో చూస్తూ ఉండండి. నేను మధ్యలో కొంచెం హోల్కు పీస్ పెడతానని చెప్పాను కదా, చూస్తూ ఉండండి. నేను మళ్ళీ మీకు ఏం అక్క పెడతా, అది హోల్కు పీస్ పెడతా, ఎలా పెడతావు ఏంటి అని మళ్ళీ మీరు అనుకోవచ్చు అని చెప్పేసి ఇంక నేను ఇప్పుడే చూపిస్తున్నాను. ఇట్లా మంచిగా అంతా మర్చుకొని మనం ఒక బొటికినేలతో అట్లా పట్టుకోవాలి. మన బొటికినేలు ఏలుతో మధ్యలో అట్లా పట్టుకొని అట్లా పెట్టేసుకొని అట్లా పట్టుకొని మంచిగా అంతా దారం తీసుకొని అంతా రౌండప్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, ఒకసారి చూసేయండి మొత్తము. ఇంకా మీకు ఏమైనా వేటితో అయినా అంటే ఏమన్నా వస్తువులతో అక్క పలాంది చెయ్యి అక్క అని ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. దాన్ని ఎలా చేయాలి ఏంటి అని నేను ఆలోచన చేసి మరీ వీడియో చేసి అయితే పెడతాను. ఇప్పుడైతే వచ్చేసి ఇదంతా మొత్తం రౌండప్గా చేసుకోవాలండి. రౌండప్గా చేసి మంచిగా గట్టిగా లాగి పట్టుకోవాలి. ఎందుకంటే ఊడిపోకుండా స్క్రబ్బర్ అయితే చాలా గట్టిగా చాలా బాగుంటుంది అనమాట. ఎట్లయినా మనం సీరియల్స్ ఏదో ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటా అంటే మన ఇంటి ఇరుగు పొరుగులతో ఏదైనా మాట్లాడుకున్నప్పుడు సింపుల్గా అలా కూర్చొని ఇలా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. టైం పాస్ అవుతుంది, మనకి ఇంటికి స్క్రబ్బర్ తయారవుతుంది, ప్రతి దానికి యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడైతే మరి నేను మామూలుగా దారం అయితే ఎక్కించుకున్నా కదా, అదంతా అయిపోయింది అని చెప్పేసి ఇంకా మళ్ళీ దారం అయితే ఎక్కించుకొని మళ్ళీ ఆ దారానికి ఈ దారానికి ఇలా చిన్నగా ముడి వేసుకోండి, చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మనం మళ్ళీ దీని పక్కన సపరేట్ దాని పక్కన సపరేట్ అంటే అదంతా ఊడిపోతుంది, లూజ్ వస్తుంది అన్నమాట, స్క్రబ్బర్ లూజ్ వస్తుంది. అలా కాకోకుండా ఇలా గట్టిగా నాటు వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చూపించినట్టు వేసుకుంటే నిజం చెప్తున్నాను, మీరే అంటారు అక్క బాగుంది అని. మొత్తానికైతే ఇది పూర్తి అయిపోవస్తుంది. ఇంకా నేను చెప్పేసి ఇదంతా మనకు పీచులు ఉంటాయి కదా, అలా అన్నీ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు ఇంత నిదానంగా చూపిస్తున్నావు అక్క అనుకుంటుండ్రేమో, మీకు నీట్గా అర్థం కావాలని చెప్పి మాత్రమే ఇలా చూపిస్తున్నానండి. ఎందుకంటే స్పీడ్గా చూపిస్తే మా అమ్మ మొన్న ఒకటి ఏదో వీడియో స్పీడ్గా పెట్టేశాను, అప్పుడు అంటుంది నువ్వు చేసే పని ఏదైనా కూడా మంచిగా చూపి, అంటే స్లోగా నిదానంగా వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పు, నువ్వు ఇట్లా చెప్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది, ఏం చేసావని ఏం కథ అని అట్లా పెట్టొద్దు ఎప్పటికీ వీడియోలు. నిదానంగా నీట్గా ఎట్లా నువ్వు ఎలా ఇదంతా పని చేస్తున్నావు, నీ వర్క్ ఎలా చేస్తున్నావు అనేది అలా నీట్గా పెట్టేస్తే బాగుంటుందని చెప్పి మా అమ్మ అయితే చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి మరి ఇంత నీట్గా వీడియో తీస్తున్నాను. అలాగే ఒక అక్క అడిగిందని కూడా వీడియో తీస్తున్నాను అనమాట. మొత్తానికైతే ఇదంతా గట్టిగా దారంతో అంతా బీగడం అయితే జరిగింది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను అని చెప్పేసి ఇంకంతా మొత్తం గుడి చేశాను కదా. ఇంకా మధ్యలో కూడా 2 నాట్లు అయితే వేసాను. మధ్యలో అసలు నేను చెప్పాను కదా కొంచెం పీస్ ఎక్స్ట్రా పెట్టుకున్నానని, ఆ పీస్ కూడా మొత్తం ఇలా నాటు వేసేసాను. అంటే దారంతో మొత్తం లాగేసి బిరిగ్గా అయితే కుట్టేశాను అనమాట. ఇలా కుట్టేసిన తర్వాత వచ్చేసి ఇంకా మనం ఎక్కడన్నా ఇంకా కొంచెం అంటే ఎక్కువ సందులు ఉండకోకుండా ఇట్లా నీట్గా చిక్కగా అంత దారంతో అట్లా కుడిచేస్తే చాలా బాగుంటుంది. అస్సలు పక్కకు పోనండి, అంత బాగుంటుంది అని చెప్పేసి ఇంకంతా మొత్తం ఇలా కుర్చేసుకొని లాస్ట్లో అయితే ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా దీన్ని మనము కట్ చేసుకొని దారం ఎక్కడైనా ఇంకా మనకు పీసులు ఉంటుంది కదా, అదంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా మెత్తగా ఒత్తేసేయండి. ముందు స్క్రబ్బర్ అంతా మనం అరిచేతులు పెట్టుకొని ఇలా మెత్తగా ఒత్తేసినామనుకోండి, ఎక్కడెక్కడ ఏమేమి ఉండేదంతా మంచిగా ఒక చోటుకు వస్తుంది, నీట్గా ఉంటుంది అన్నమాట. చూసారా
నేనైతే ఇంకంతా మొత్తం ఇలా చేసి ఎక్కడన్నా పీసులు ఉండేటన్ని నీట్గా కట్ చేసుకున్నాను. మొత్తానికి స్క్రబ్బర్ అయితే ఇదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక ఖచ్చితంగా మీరు చూసిన వారు ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి. ఎలా ఉంది స్క్రబ్బర్ అనేది మటుకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఏమిటితో ఉన్నా అక్క మాకు ఇలాంటివి ఏదన్నా చేయండి, చేసి పెట్టండి అక్క వీడియో అని ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.